తీస్తాండు అన్నా మళ్ళా ఒకసారి ఆలోచించుకో. నాకెందుకో టైం మనకి అనుకూలంగా లేదని డౌట్ కొడుతుందన్నా. రైట్, నీ నోట్లో నుంచి ఒక మంచి మాట కూడా రాదా? ఎప్పుడు నా పక్కనే ఉంటూ నా మంచి కోరుకోవేంద్రా? నోర్మై రా. ఇది మరీ బాగుండది. దాని మీద కోపం నా మీద చూపెత్తున్నారు. పోదాం పాటరా, ప్లాన్ అమలు చేద్దాం. పదన్నా. ఏటి మంది బాబు? ఏంటో నీకు తెలీదా? మళ్ళీ సపరేట్గా చెప్పాలా? దిగు. బైక్ మీద అయితే అందరూ చూస్తారని భయపడచ్చు. కార్లో ఎవరు చూడరు కదా మధు బాబు. కాలేజీ వరకు దిగబెట్టచ్చు కదా. అంటే బైక్ టైర్కి గాలి తీసింది నువ్వే అన్నమాట. నాకంత అవసరం లేదులే మధు బాబు. అయితే దిగి ఆటోలో వచ్చే. దిగు. చూస్తూ ఉండండి, నేను దిగిపోతున్నా. మీరే వద్దు అని చెప్పి నన్ను కాలేజీ వరకు తీసుకెళ్లే రోజు దగ్గరలోనే ఉంది. రేయ్ అన్నా, ఆడు ఖచ్చితంగా ఈ దారిలోనే వస్తాడు కదూ. ఆడింటి నుంచి కాలేజీకి వెళ్ళడానికి ఇదొక్కటే దారుందన్నా. ఖచ్చితంగా ఎలా రావాల్సిందే. సరే, నాన్న చెప్పినది మీకు గుర్తున్నది కదా. ఆడు దగ్గరికి రాగానే నువ్వు వెళ్ళి కారు కింద పడిపోయే, ఇదిగో ఈ దాచరసం నీ ఒంటి మీద పిండేసుకో. అందరూ రక్తం అని నమ్మేస్తారు. రేయ్, కారు మీద కూడా పడాలి రోయ్. రేయ్, ఇగో నువ్వు దీంతో వీడియో తీయడం మర్చిపోకో. ఆ వీడియో చూడగానే వాడిని అరెస్ట్ చేసేయాలి. అలా ఉండాలి ఆ వీడియో. అలాగేనా అన్నా? చూస్తున్నారా? నమ్మద్దు ఆడవాళ్ళని రా. ఈ రోజుతో నువ్వు జైల్లో, నాను శ్రీలక్ష్మి ఒళ్ళో. రేయ్, కారు వస్తుంది, దూకేసాయి. అన్నా, కారు మీదకి దూకాలంటే భయం ఎత్తుందన్నా. నేను చచ్చిపోతే నీ కుడిభుజంగా ఎవరుంటారన్నా? రేయ్, కారు దగ్గరకు వచ్చేదాన్ని ఇలా మాట్లాడతావేంట్రా? నీ ప్యానానికి కాదు. నా ప్యానం పోయే వరకు నువ్వే కుడి భుజంలో ఉంటావు. నీ ప్యానానికి నా ప్యానం అడ్డేస్తాను, నువ్వు ధైర్యంగా దూకేసాయి. అన్నా, నా వల్ల కాదన్నా. రేయ్, దూకేరా, కారు వస్తుంది, పోరా. నా వల్ల కాదన్నా. నానే పోతాను. భలే యాక్టింగ్ చేస్తున్నాడు కదా. పద ఇప్పుడు మనం యాక్టింగ్ చేద్దాం. కారుతో ఇలా గుద్దేశాడే. ఇకేం కాదన్నా, చూసుకోవాలి. గుద్దేశాడు చూడండి. ఎంత పని చేసావయ్యా నువ్వు? గంగరెద్దు పోయి నువ్వు పోతే మాకు ఏటైనది? మధుబాబు కారు
అక్కడ ఆగిపోయి ఉంటుంది. వెనక్కొత్తుందేటి? ఓహో, నన్ను ఎక్కించుకోవడానికి వెనక్కొత్తున్నట్టున్నారు. మధుబాబు, మధుబాబు, మధుబాబు ఆగండి. మధుబాబు మిమ్మల్ని. మధుబాబు, మధుబాబు, మధుబాబు ఆగండి. ఏటైంది మధుబాబు? ఏటైంది? మధుబాబు కాలేజీకి వెళ్లకుండా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నారేటి? వచ్చేసావన్నా, ఆసుపత్రి దగ్గరికి వచ్చేసాం. నీకేం కాదన్నా? ఏం కాదు మేము ఉన్నామన్నా. ఏం కాదు. రేయ్, ఆపండ్రా మీరు మీ ఓవర్ యాక్టింగ్. అన్నా ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. యాక్టింగ్ రేదీసావన్నా. రేయ్, నా యాక్టింగ్ గురించి నాకు తెలుసుగానే. వీడియో ఎలా వచ్చిందిరా? ఇదిగో అన్నా. శబాష్ రా, వీడియో అదిరిపోయింది. ఈ ఒక్క వీడియో చాలు వాడిని కటకటాల పాలు చేయడానికి. ఇదిగో ఈ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి పంపించేసాయి. సరే అన్నా. పంపించానన్నా. తమ్ముడు, అమ్మా నాన్నలు బయటికి వెళ్ళి ఇంకా రాలేదేంటి? ఏదో పని ఉండి ఉంటుందన్నయ్య. ఓ వచ్చేసావా మ్యాడీ? స్నాక్స్ ఏం తింటావు మ్యాడీ? మాడి మ్యాడీ, మ్యాడీ అన్నయ్య, మ్యాడీ, అన్నయ్య ఎవరు పిలిచినా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. ఏమైంది వాడికి? ఏమయ్యి ఉంటుంది? ఉందిగా లక్ష్మి, తనే ఏదో చేసుంటుంది. అతనికి ఏమైందో ఏంటో చూసుకోకుండా గుద్దేశాను. నేను గుద్దలేదు. అతనే సడన్గా వచ్చి నా కార్ కింద పడిపోయాడు. ఈ ఇష్యూ తాతయ్య పోలీసుల వరకు వెళ్ళిందంటే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. తాతయ్య అస్సలు ఊరుకోరు. ఈ విషయం పోలీసులకి తెలియకపోతే చాలు. వెళ్ళి ఏమైందో ఒకసారి కనుక్కో ప్రియమదా. అలాగే అన్నయ్య, పదండి. పద, మనం వంట చేసుకుందాం. ఏమండి, మన ఇంటికి పోలీసులు వస్తున్నారు. రండి.